ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనమే సమాచార హక్కు చట్ట ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర సమాచార కమిషనర్ బోరెడ్డి అయోధ్యారెడ్డి అన్నారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సమాచార హక్కు చట్టం అప్పీల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల పౌర సమాచార అధికారులతో సమీక్ష సమావేశం రాష్ట్ర సమాచార కమిషన్ నిర్వహించారు. సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాన్ని ప్రభుత్వ కార్యాలయాల పౌర సమాచార అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొలీగ్స్ అందరికీ పేరు నమస్కారం. జవాబుదారీతనం, పారదర్శకత ప్రభుత్వ పథకాల్లో అమలు చేయడానికి కోసం వచ్చిన బృహత్తరమైన చట్టం ఇది. మిగతా చట్టాలకు లేని పవిత్రత, ప్రాధాన్యత ఈ ఆర్టీఐ చట్టానికి ఉంది. ప్రజల సొమ్ము, ప్రజల రూపాయి ఖర్చు దేనికోసం అవుతుంది, వినియోగం ఎట్లా అవుతుంది తెలుసుకునే హక్కు ప్రజలకు ఇచ్చిన బృహత్తరమైన చట్టం ఇది. ఈ చట్టం అమలు మీద ఆ రాష్ట్ర కానీ లేకపోతే ఆ ప్రభుత్వానికి కానీ ఆరోగ్యం అనేది ఈ చట్టం అమలు తీరు మీద ఆధారపడి ఉంటుంది. ఆర్టీఐ చట్టం ఎంత సమర్థవంతంగా అమలైతే ఆ యంత్రాంగం అంత ఆరోగ్యవంతంగా పనిచేస్తుందనే ఒక ఇంప్లికేషన్, అదొక సూచికగా మనం ఇండికేట్గా తీసుకోవచ్చు. దాంట్లో భాగంగానే ఆర్టీఐ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ఏ సమాచారం కోసమైతే దరఖాస్తుదారుడు దరఖాస్తు పెట్టిండో ఆ సమాచారాన్ని నిర్దిష్టంగా ఇవ్వాలనే లక్ష్యంతో ఏర్పాటైన ఈ చట్టం అమలు కోసం రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో, ముఖ్యంగా అన్ని శాఖల వారీగా రివ్యూలు చేసుకొని అన్ని జిల్లాల్లో కూడా పర్యటనల ద్వారా వీళ్ళంత వేగంగా పాత పెండెన్సీని క్లియర్ చేయడానికి కోసం చట్టం ఈ సంవత్సరం మే నుంచి పూర్తి కమిషన్ బాధ్యతలు తీసుకున్న తర్వాత సిఐసి చంద్రశేఖర్ రెడ్డి గారు, మిగతా 5 కమిషనర్లు, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఉన్న చంద్రశేఖర్ రెడ్డి గారు, మిగతా 5 కమిషనర్లు శాఖలను, జిల్లాలను విభజన చేసుకొని చట్టం అమలు కోసం పనిచేసుకుంటూ వస్తున్నాం. మేము మే 14 నాడు బాధ్యతలు తీసుకునే నాటికి సుమారు 18,000 అప్లికేషన్స్ రాష్ట్ర సమాచార కమిషన్లో సెకండ్ అప్పీల్స్ పెండింగ్ ఉన్నాయి. ఇప్పటికీ దాదాపు 5,000 అప్లికేషన్స్, 6 నెలల్లో 5,000 అప్లికేషన్స్ని మేము డిస్పోజ్ చేసినాం, సమాచారం ఇప్పించగలిగినాం. కేవలం 6 నెలల్లో 5,000. ఈ వేగంతో పనిచేసుకుంటూ పోతే ఆల్మోస్ట్ మార్చి వరకు పాతగా పెండింగ్ ఉన్న అప్లికేషన్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి. కమిషన్ సమర్థవంతంగా తన చట్టాన్ని అమలు చేయిస్తుందని నమ్మకం ఏర్పడిన తర్వాత ఇంతకుముందు 250, 300 దాటకుండా రెండో అప్పీల్ కోసం సమాచార కమిషన్కి వచ్చేది, ఇప్పుడు 600 వరకు వస్తుంది. దీంట్లో భాగంగానే సమాచారం లేట్ చేయడం, ఆలస్యం కూడా ఇవ్వకపోవడంతో సమానం, లేకపోతే న్యాయం జరగకపోవడం, ఇన్జస్టిస్, ది డిలే ఈజ్ ఇన్జస్టిస్ అంటాం. ఆ డిలే కూడా జరగకుండా ఉండడానికి వీలైనంత వేగంగా పనిచేసుకుంటూ పోతున్నాం. ఇప్పటికీ 17 జిల్లాలు పూర్తయినాయి. 17 జిల్లాల్లో 0 పెండింగ్ పాతయి. అంటే 2025 మేము బాధ్యతలు తీసుకునే నాటికి మే 14 నాడు బాధ్యతలు తీసుకున్నాం. అప్పటి వరకు ఉన్న అప్లికేషన్స్ అన్నిటినీ 17 జిల్లాల్లో పూర్తి క్లోజ్ అయిపోయినాయి. ఆ తర్వాత వచ్చిన